మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు వేముల మారయ్య, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరినీ, మీడియా మిత్రుల్ని మీ అందరూ టీవీలలో బాగా చూపించాలని చెప్పి వేడుకుంటున్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనేది మా కార్మికులకు, ప్రత్యేకించి ఆటో కార్మికులకు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల నష్టపోయిన వర్గాలలో ప్రధానంగా అధికంగా ప్రాణ నష్టం జరిగినటువంటి రంగం ఏదంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రంగం. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6-7 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కుటుంబాలతో కలుసుకుంటే ఓ 10,000 మంది ఉంటారు. మేము ఆల్రెడీ అక్కడ అడ్డాలల్లా, పెట్రోల్ బంకులల్లా, షాపులల్లా ప్రచారం చేస్తున్నాం. అంటే మాకు చేసినటువంటి నష్టం ప్రాణ నష్టం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ప్రాణాలు పోయినాయి, మా ఉపాధి పోయింది, ఫ్రీ బస్సు వలన 60% మా ఉపాధి పోవడం వలన ఆత్మహత్యలకు ప్రధాన కారణమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలన్నదే మా ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తున్నాం. అంటే అది ఓడిపోయినంత మాత్రం ఇక్కడ ప్రభుత్వం పోతుందని కాదు, మా బాధ తెలుస్తుందని. నేను మొన్న టీవీ చూసిన, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ స్కీములు రద్దు అయితే బీఆర్ఎస్ పార్టీకి వెళ్తాయని చెప్తుండు. మరి ప్రభుత్వం ఎవరుందో ఆయన గుర్తు లేనుకో మాట్లాడినా, గుర్తుండి మాట్లాడినా నాకు అర్థమవుతలేదు. ఫ్రీ బస్సు కూడా రద్దు అవుతుందని మాట్లాడుతుండు. అంటే ఆయన మాట్లాడిన ప్రతిదీ అక్కడ కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మేము ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు పోతాయి అంటుండు. అంటే ఈ ప్రభుత్వం ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉందా అని ప్రతిపక్ష హోదాలో మాట్లాడిండా? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనకే అర్థం కాకుండా మాట్లాడిండు. నాకు చాలా విచిత్రం అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. కాబట్టి ఒక మతిశితం లేకుండా మాట్లాడినటువంటి, దుర్మార్గంగా మాట్లాడుతున్న ఇలాంటి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత లేదని మేము కార్మికులుగా, ప్రత్యేకించి ఆటో కార్మికులుగా తెలియదలుచుకున్నాం మీడియా ద్వారా. కాబట్టి మేము వాడలో తిరుగుతాం. మా ఆటో ఎక్కి దిగే కార్మికుల, ప్యాసింజర్ని అందరినీ దండం పెట్టి బతలాడుతున్నాం, కాలు మెక్కి బతలాడుతాం. ఆల్రెడీ మేము ఆటోలకు పోస్టర్లు వేసుకొని ప్రచారం చేస్తున్నాం. మాకు 24,000 రూపాయలు బాకీ కూడా ఉన్నాడు. 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని 2 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు కనీసం ఎలక్షన్ల ప్రచారం మేము ఆశించినాం. ఒక ముఖ్యమంత్రి మేము ఉన్నా అని చెప్పి ఏమైనా హామీ ఇస్తాడేమో అనుకుంటే ఆయన బెదిరించిపోతుండే, మేము ఏమి ఇవ్వరో భయ్, మీరు ఏం చేసుకుంటారో అన్నట్టుగా మాట్లాడుతుంది తప్ప, అరే మీరు ఇన్ని నిరసనలు చేస్తున్నారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మరి హైదరాబాద్ నగరంలో నేనున్నా, మరి ఆటో వాళ్ళు కూడా మీకు ఇస్తున్న హామీలు అమలు చేస్తాను, కనీసం ఆ చేసిన తర్వాత లెక్క కానీ ఆయన మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేడంటే కార్మికులు అంటే చిన్న చూపు ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అందులో ఆటో వాళ్ళు అంటేనే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కనుక ఈయన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మరి వ్యతిరేకమైనటువంటి ముఖ్యమంత్రిగానే మేము భావిస్తున్నాం. మేము అదే పద్ధతిలో ప్రచారం చేస్తాం. కాబట్టి ఆటో రంగం అంతా రేపటి నుండి గల్లీ ఈ హైదరాబాద్ నగరంలో నాయకులం కావచ్చు, ఆటో డ్రైవర్లం కావచ్చు, స్థానిక ఆటో డ్రైవర్లను కలుపుకొని ప్రచారం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా.